ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మకర రాశి. మకర రాశి వారికి మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు కూడా అష్టమాధిపతి అయినటువంటి రవి పంచమ రాశి అయినటువంటి వృషభ రాశిలో సంక్రమించేటటువంటి సమయంలో ఆయన కలుగజేసేటటువంటి శుభాశుభాలు, మిగతా గ్రహాలు కూడా చాలా వరకు ఈ నెలలో మారుతున్నాయి. కొన్ని గ్రహాలు నక్షత్ర మార్పులు మారుతున్నాయి. దీనివలన మకర రాశి వారికి కలిగేటటువంటి గ్రహాల యొక్క విన్యాసపరంగా ఈ యొక్క సూర్యగ్రహ మార్పు మకర రాశి వారికి ఆకస్మికంగా వీరు ఏదైనా ధనాన్ని గనక ఒక పంద్యాల్లో కానీ, షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ఎవరైతే పెట్టుబడిగా పెట్టి ఉన్నారో వారికి చక్కటి ధన లాభము కలగడానికి సూర్యభగవానుడు అవకాశాలు ఇస్తున్నాడు. అదే సూర్యభగవానుడు కొంతమందికి ఉద్యోగాలలో లే ఆఫ్ ఇస్తున్నాడు. మకర రాశి వారికి చేసే ఉద్యోగం పోవటం, దాని ద్వారా ఆర్థికంగా పతనం వైపు దారి తీయటం, ఏం చేయాలో తెలియనటువంటి ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి మకర రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క ఆధిపత్యపరంగా, ఆయన ఉన్నటువంటి స్థానపరంగా, ఆయన చూసేటటువంటి స్థానము గొప్ప స్థానం అయినప్పటికీ కూడా అంతర్గత శత్రువులు వీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఉండటం ద్వారా కొంతమంది మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే కొంతమంది ఎవరైతే గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి అది కౌన్సిలర్స్ నుంచి పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నారో వారికి లేనిపోని ఇబ్బందులు కూడా కలిగే అవకాశము ఉంటుంది. కొంతమందికి అనుకూలం ఉంటుంది, కొంతమందికి ఈ యొక్క మకర రాశి వారికి వారు ఉన్నటువంటి స్థానాల్లో మార్పులు కలుగుతాయి. లేకపోతే ఒక్కోసారి ఆ స్థానము కూడా పదవీ త్యాగం చేయవలసిన ఆవశ్యకత కలుగుతుంది. అంతర్గత శత్రువుల వలన, ఫ్రెండ్స్ వలన కావచ్చు, అంతర్గతంగా వీరికి ఉన్నటువంటి ఉద్యోగాదుల్లో హీనంగా ఉండేటటువంటి పరిస్థితులు, కొంతమంది వీరు స్వయంకృతంగా చేసేటటువంటి పరిస్థితులు కావచ్చు, వీరు చేసే పనులు స్వయంకృత పనులు. అట్లాగే మకర రాశి వారికి ఈ పంచమంలో ఉన్నటువంటి రవి మరియు బుధుడు కూడా షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు తప్పనిసరిగా చాలా మందికి ఉద్యోగాల్లో మాత్రము తప్పదండి. ఉద్యోగాదులు చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, పోతాయి. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానహీనత్వము కలుగుతుంది, సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే మకర రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కొంతమంది విద్యార్థుల విద్యా బంధకాలని, విద్యా ప్రతిబంధకాలు, ఆటంకాలు, గృహపరమైనటువంటి సమస్యలు, భూ సమస్యలు కూడా కలుగజేస్తాడు. అదే కుజుడు సొంత క్షేత్రంలో ఉండడం ద్వారా కొంతమందికి భూలాభ సిద్ధి, గృహసిద్ధి కలుగుతుంది. విద్యాలాభ సిద్ధి కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదే మకర రాశి వారికి కొంతమందికి వివాహ యోగ్యత కూడా కలుగుతుంది. గృహంలో మంచి యోగకరమైనటువంటి కాలంగా భావించాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి కుజ దోషం నడుస్తోంది. కాబట్టి కుజుడికి ఇవన్నీ జరగాలి, సొంత క్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి అంటే స్వక్షేత్రగతుడైనటువంటి కుజునికి తప్పకుండా జపము చేయించండి, దానం ఇవ్వండి, తప్పకుండా శుభాలు చేస్తాడు ఆయన. అట్లాగే 3వ స్థానంలో ఉన్నటువంటి శని వీరు చేసే కొన్ని నిర్ణయాలు ధైర్యంగా స్వయంకృతంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అయితే కొంత దూర ప్రాంత ప్రయాణాలు కూడా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాయి. కాస్త ధనపరమైనటువంటి ఖర్చులు, విదేశాలలో ఉన్నటువంటి బంధువుల ద్వారా కూడా వీరికి కొంత సహాయ సహకారాలు అందేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మరి ఉద్యోగం ద్వారా కావచ్చు, ఉద్యోగం పోయినందుకు వారు ఏదన్నా ఉద్యోగపరమైనటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి కూడా కలుగుతుంది. దాని పరంగా ధనపరంగా కొంచెం నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు ధనపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, వాక్ దోషపరమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఆకస్మికంగా ఉదర సంబంధిత అనారోగ్య బాధలు, తీవ్రమైనటువంటి హెడేక్స్ కలిగజేయడానికి అవకాశం ఉంది. కుజవత్ కేతువు అన్నారు కాబట్టి కుజుడు అక్కడ ఉండటం ద్వారా, చతుర్థంలో ఉండటం ద్వారా కొంతమందికి హార్ట్ రిలేటెడ్ సమస్యలు కావచ్చు, ఊపిరితిత్తుల పరమైనటువంటి ఎలర్జీస్ కావచ్చు,
మకర రాశి వారి. లేకపోతే ఉష్ణతత్వ రాశిలో ఉష్ణతత్వ గ్రహం ఉండటం ద్వారా వడదెబ్బలు కొట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఎన్ని ఇబ్బందులు పడతారో అవి తగ్గడానికి కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. అట్లాగే మకర రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు జూన్ 2 వరకు కూడా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి వాగ్ధోరణి, అట్లాగే విపరీతమైనటువంటి ఎడబాట్లు కలిగే పరిస్థితులు ఉంటుంది. తర్వాత సప్తమంలోకి మారినటువంటి గురుడు జూన్ 2 తర్వాత కొంతమందికి వివాహ యోగ్యతలను కలుగు చేస్తున్నాడు, గృహంలో సౌఖ్యాన్ని కలుగు చేస్తున్నాడు. కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి గృహ సంబంధిత ఇష్యూస్ నుంచి బయటపడేసి సొంత గృహ యోగాల్ని, వాహన యోగాల్ని కూడా కలుగు చేస్తున్నాడు. ఉద్యోగంలో లాభాన్ని కలుగు చేస్తున్నాడు, వ్యాపార వృద్ధిని కలుగు చేస్తున్నాడు. అట్లాగే ధనకారకుడైనటువంటి శుక్రుడు కూడా జూన్ 8 తర్వాత అక్కడికి రావడం చాలా విశేషప్రదం. జూన్ 8 వరకు కూడా కంపల్సరీ సంతానపరంగా, వివాహపరంగా, దాంపత్యపరంగా, ఉద్యోగపరంగా వీరికైతే గనక సమస్యలు తప్పవు, ఆర్థిక నష్టాలు తప్పవు. తర్వాత బాగుంటుంది. ఏదేమైనప్పటికీ గురు శుక్రుల యొక్క అనుకూలత ఎంత ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ పరమశత్రువులు. శుక్రుడికి ఆ స్థానం అంత మంచిది కాదు. కాబట్టి వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహము ఎక్కువగా మకర రాశి వారికి జరగటానికి, ఆర్థిక పొరపచ్చాలు కలిగి కోర్టు కేసుల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి. ధనం ఇచ్చేది ఇస్తూనే ఉంటారు, వారు పోర్ట్ఫోలియోస్ పరంగా ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. ఏదేమైనప్పటికీ జన్మజాతక రీత్యా మరి కొంతమందికి వివాహం అయ్యేటటువంటి వాళ్ళకి, ఇప్పుడు వివాహ యోగం ఉన్న వాళ్ళకి వివాహం అవ్వకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి. కొంతమంది విద్యార్థులకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశము, కొంతమందికి భూలాభ సమస్యలు, అట్లాగే తల్లి యొక్క అనారోగ్య క్షీణత, వీరికి ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఇట్లా ఎన్నో రకాలుగా జన్మజాతకంలో జరిగేటటువంటి దశలు, అంతర్దశలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, జన్మ లగ్నం ఏంటి, అసలు మా జన్మజాతకంలో అసలు వివాహ యోగం ఉందా లేదా, ఉద్యోగం ఎందుకు పోయింది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వివాహం కలుగుతుంది, అసలు వివాహమై మేము ఎందుకు సుఖంగా లేము, ఎందుకు దాంపత్యపరంగా ఎడబాట్లు, లేకపోతే వేరే స్త్రీతో పరిచయాలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి, మా కుటుంబంలో ఎందుకు సమస్యల్ని కలుగు చేస్తున్నాయి, ఇవన్నీ జన్మజాతకమే తెలియజేస్తున్నాను. అందుకనే ప్రతి 6 నెలలకో సంవత్సరానికో దశలు, అంతర్దశలు మారుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీకు ఒక గురువుని ఏర్పాటు చేసుకోండి, నమ్మకమైన గురువుని ఏర్పాటు చేసుకోండి. వారితో జన్మజాతకాన్ని విశ్లేషించుకుంటూ ఉండండి. 10 రూపాయలు ఖర్చు పెడతారండి, కానీ దానివల్ల మీ లైఫ్ స్టాండర్డ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడే జన్మజాతకాన్ని మనం రివైవింగ్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా దోషాలు ఉంటే దానాలు, ధర్మాదులు, హోమాదులు, వాటి యొక్క పట్టును బట్టి, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది, కొంతమంది ఖర్చు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఒక గురువు ద్వారా చెప్పేటటువంటి జ్యోతిష్య పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. మీ లగ్నం ఏంటో తెలుసుకోండి. ఎంతసేపు రాశి నక్షత్రమే కాదండి, జన్మజాతకంలో జరిగేవి మాత్రమే గోచారంలో చంద్రుడు అనేటటువంటి గ్రహము మానసికంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. అసలైనదంతా కూడా జన్మజాతకమే. కాబట్టి డేటు, టైము, ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు జన్మజాతక రీత్యా జరిగే దశలు, అంతర్దశలు యోగిస్తేనే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టండి, వివాహం చేసుకోండి, ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందో తెలుసుకోండి, లేకపోతే డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని వ్యాపారంలో పెట్టుబడి పెట్టి సరిగ్గా జరగకంటే, జాతకంలో పెట్టుబడి పెట్టే గ్రహము ఇప్పుడు అనుకూలంగా ఉందనుకోండి, పెట్టిచ్చేస్తుంది జాతకంలో. అదే 2-3 రోజుల్లోనో 2 నెలల్లోనో ఏ అంతర్దశలో విదశలో మారిపోయినప్పుడు నష్టాలను కూడా సూచిస్తుంది. కాబట్టి ఇవన్నీ కొంచెం తెలుసుకొని చక్కగా అడుగులు ముందుకు వేయండి. మన యొక్క సనాతన ధర్మాన్ని రక్షించండి. మన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళనే పెళ్లి చేసుకోండి. వివాహ వ్యవస్థను బలపరచండి. ఏదైనా కుటుంబంలో సమస్యలు ఉంటే భార్యాభర్తలు విడిపోయి అనవసరమైన కోర్టు సమస్యలు, లాయర్లు ఇవన్నీ తిరక్కండి. మీలో మీరే ఏ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ముగించడానికి ప్రయత్నించండి. సంతానపరమైన సమస్యలు వస్తే దానికి తగ్గ దైవారాధన చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ప్రికాషన్స్ తీసుకోండి, గురువునడి. దంపతులు ఏ విధంగా ఉండాలో మోటివేట్ చేసుకోండి. అట్లాగే వ్యాపారంలో నష్టాలు ఎక్కడ వస్తున్నాయో గమనించండి. మీ వల్ల కాకపోతే ఏదో ఒక హోమాలు, అభిషేకాలు చేసుకోండి, గురువుని సంప్రదించి. ఏదైనా యంత్రాలు పెట్టుకోండి. ఇట్లా ఎన్నో రకాలుగా మన ఋషులు మనకి ఇచ్చిన వరాలండి ఇవన్నీ కూడా. వాటిని యూజ్ చేసుకోవడం మన చేతుల్లో ఉంది. కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క పూజలు చేసుకుంటూ ఉండండి.
అట్లాగే సూర్యారాధన ద్వారా కూడా మీకు ఎంతో మంచి శుభం కలుగుతుంది. ఓం సం సూర్యనారాయణాయ.